హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు 'హరాయాస్ జర్నీ'. నాకు బాగా జలుబు చేసిందండి. సో, వాయిస్ ఓవర్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. హోప్ యూ గైస్ విల్ అడ్జస్ట్. ఈరోజు బాయిల్డ్ ఎగ్స్‌తో స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయిన చీజీ ఎగ్ బర్గర్‌ని సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఈ టేస్టీ చీజీ బర్గర్‌ని చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని చూద్దాం. నేనిప్పుడు 4 బర్గర్‌లు చేయబోతున్నాను. సో, ఒక బర్గర్‌కి ఒక ఎగ్ చొప్పున 4 ఉడికించిన కోడిగుడ్లను తీసుకున్నాను. తర్వాత వాష్ చేసి కట్ చేసుకున్న పావు కప్పు కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు, టమాటాస్ ఒక కప్పు, క్యాప్సికమ్ ఒక కప్పు. ఈ మూడిటిని ఈక్వల్ పోర్షన్స్‌లో తీసుకోవాలి. 4 బర్గర్ బ్రెడ్‌లు, చీజ్ స్లైసెస్ 8, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూను వేయించిన ధనియాల పొడి, టాపింగ్ కోసం మైనీస్, టమాటో కెచప్ తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా రెసిపీనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా బర్నర్ మీద వెడల్పు ఎక్కువగా ఉండే పెనంని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీరా వేసి మాడిపోకుండా వేయించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి అవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ రెసిపీ చేసేప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం లేదా హైలోనే పెట్టి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద అస్సలు కుక్ చేయకూడదు. ఆనియన్స్ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఈ రెసిపీ కోసం యూజ్ చేసే వెజ్జీస్ ని హాఫ్ కుక్ చేస్తే సరిపోతుంది. ఫుల్ గా కుక్ చేయాల్సిన పని లేదు. క్యాప్సికమ్ లోని పచ్చివాసన పొయ్యాక టమాటా ముక్కల్ని వేసి మూత పెట్టి టమాటోస్ లోని వాటర్ పొయ్యి డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న వెజిటబుల్స్ లోకి మసాలాలు వేసి అవి మాడిపోకుండా స్పూన్ తో కలుపుతూ హాఫ్ మినిట్ ఫ్రై చేయాలి. ఈ రెసిపీలోకి సాల్ట్ చాలా తక్కువగా వాడాలి. ఎందుకంటే మనం వాడే బ్రెడ్, చీజ్, మైనీస్, టమాటో కెచప్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఈ ఐటమ్స్ బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాన్ లో వేసుకొని స్పూన్ తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ ప్లేస్ లో డైరెక్ట్ గా ఎగ్స్ ని బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా కావాలనుకుంటే ఓన్లీ ఎగ్స్ వైట్ పార్ట్ ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ యెల్లో పార్ట్ ని కూడా యూజ్ చేయడం వల్ల బర్గర్ టేస్ట్ అనేది అల్టిమేట్ గా ఉంటుంది. ఎగ్స్ ని బాగా మ్యాష్ చేసుకున్నాక కొత్తిమీర వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఫైనల్ గా 4 చీజ్ స్లైసెస్ ని వేసి స్పూన్ తో ఒకసారి కలుపుకొని పాన్ ని పక్కకి తీసేస్తే మన బర్గర్ లోకి కావాల్సిన ఫిల్లింగ్ రెడీ అయినట్లే. ఇప్పుడు బర్గర్ బ్రెడ్స్ ని ఫ్రై చేయడానికి బర్నర్ మీద పెనం పెట్టాలి. పెనం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది మెల్ట్ అయ్యాక బర్గర్ బ్రెడ్ ని వీడియోలో చూపించినట్లు హాఫ్ గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండవ సైడ్ తిప్పేసి రెడీ చేసుకున్న ఫిల్లింగ్ ని సగంగా కట్ చేసుకున్న బర్గర్ బ్రెడ్ మీద పెట్టాలి. తర్వాత ఒక స్పూన్ టమాటో కెచప్, కొద్దిగా మైనీస్ ని స్టఫింగ్ మీద వెయ్యాలి. ఇలా పెట్టుకున్న స్టఫింగ్ మీద పచ్చి ఆనియన్ ముక్కలు వేసి చీజ్ స్లైస్ తో కవర్ చేయాలి. ఇప్పుడు మిగిలిన హాఫ్ బ్రెడ్స్ తో కవర్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన క్రీమీ అండ్ చీజీ ఎగ్ బర్గర్ రెడీ అయినట్లే. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బర్గర్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే క్విక్ గా ఈజీగా రెడీ అయ్యే స్ట్రీట్ స్టైల్ చీజీ ఎగ్ బర్గర్ ని చూసారుగా. నెక్స్ట్ వీడియోలో అందరికీ ఎంతో నచ్చే రోటి పచ్చళ్ళ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.